ఈరోజు మనం మాట్లాడే ఈ కప్ప బొమ్మ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. దీని కొరకు ముందుగా ఒక స్క్వేర్ షేప్లో ఉన్న ఒక పేపర్ను తీసుకొని మధ్యకు ఈ విధంగా మడతపెట్టి పైన ఉన్న రెండు కోణాలను ఇలా రెండు త్రికోణాలు వచ్చేటట్టు మధ్యకు మడత పెట్టాలి. తరువాత పైన ఉన్న రెండు త్రికోణాలను ఈ విధంగా లోపలికి మడత పెట్టాలి. పేపర్ను వెనక్కి తిప్పి పక్కన ఉన్న అంచులను ఇలా తలుపులు మూసినట్టు లోపలికి ముయ్యాలి. కింద మీరు చూస్తున్న రెండు త్రికోణాలను ముందుగా ఈ విధంగా లోపలికి మడతపెట్టి మరలా ఇలా విప్పి మధ్యన ఉన్న ఈ కోణాలను ఇలా బయటికి మరో రెండు త్రికోణాలు వచ్చేటట్టు మడత పెట్టాలి. మీరు చూస్తున్నట్టు ఈ విధంగా పైన ఉన్న కోణాన్ని ఇలా లోపలికి మడత పెడితే మన కప్ప యొక్క కళ్ళు తయారవుతాయి. కప్పను వెనక్కి తిప్పి పైన ఉన్న త్రికోణాన్ని ఇలా కిందకు మడత పెడితే కప్ప యొక్క నోరు తయారవుతుంది. ఒక పేపర్ స్ట్రిప్ను తీసుకొని దాన్ని 1/2 సెంటీమీటర్ వెడల్పుకు ఈ విధంగా మడత పెట్టండి. మన కప్పను ఈ విధంగా పట్టుకొని వెనక్కు మడత పెట్టి ఒక కత్తెరతో ఒక చిన్ని స్లిట్ తయారు చేయండి. కప్పను విప్పి కింద ఈ స్లిట్ లోపల నుంచి మనం చేసుకున్న ఈ బద్దను కప్ప ముక్కులోకి ఈ రకంగా తొయ్యండి. కప్పను ఈ విధంగా చేసిన తర్వాత ఒక స్కెచ్ పెన్తో మీరు కప్పకు ఈ విధంగా కళ్ళు పెట్టాలి. పూర్తిగా తయారైన మన కప్ప ఈ విధంగా కనబడుతుంది. కప్పను ఇలా మెడ దగ్గర పట్టుకొని మనం చేసుకున్న ఈ పేపర్ బద్దను ఇలా పైకి కిందికి ఊపుతుంటే కప్ప ఈ విధంగా మాట్లాడడం మొదలు పెడుతుంది.